పూర్వీక నాయకత్వం మా పట్టణాల వెంటనే యాజమాన్య దౌర్జన్యాలు నశించాలి. యాజమాన్య దౌర్జన్యాలు అడుగు శ్రీనివాస వర్మ గారిని వారి కుటుంబాన్ని సొంతం చేసుకొని ఈ రాష్ట్రాన్ని ఒంటి చేత గడగడలాడిస్తున్నా ఈ భగవాన్ పేరుంటే ప్రపంచం దేశం రాష్ట్రం గజ ప్రతి ఒక్కరికి ఒళ్ళులో వెనుకు ఏమిటి సమావేశం? ఇది నా అధర్మస్థానం. ఈ అధర్మస్థానంలో ఏమి జరుగుతుందో నీకు తెలుసు. ఇక్కడ ఈ అధర్మగోళంది ధర్మతేజ, నీకు తెలుసు ఇది అధర్మస్థానం. ఇక్కడ బంధువులకు బంధుత్వాలకు తావులేదు. ఇది నేను శిలాశాసనం రాయడానికి, కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించడానికి కంకణం కట్టుకొని స్థాపిస్తున్న నా సామ్రాజ్యానికి పునాది ఇక్కడ నుంచి ఆరంభమవుతుందని నీకు తెలుసు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఈ సమాజం ఏంది? చెప్పు. ఏమీ లేదు భగవాన్. కార్మికులు అధిక జీతాల కోసం సమ్మె చేస్తూ మనం చేస్తున్న స్మగ్లింగ్ వ్యాపారాన్ని పోలీసులకు చెప్పి మనల్ని ఉరికమ్మ ఎక్కించాలని ప్రయత్నిస్తున్నాడు ఈ చంద్రం. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నీ మనసు మార్చుకొని మాతో చెయ్యి కలిపావనుకో, నీకు ఏమి కావాలో బహుమానాలు ఇస్తాము. లేదంటే నీకు పాడగట్టి పొలమేరలో పాతి పెడతాం. మీరు మనుషులు, ధర్మస్థానం. మిమ్మల్ని మీ అక్రమాల్ని వెలుగుతీస్తా, మీ అవినీతిని కూకటి వేలతో పేకిస్తా. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఇది ప్రతి కార్మికుడికి నిర్ణయం. కార్మికుడు కార్మికుడు అని వ్యర్థ ప్రలాపంలొద్దు. మర్యాదగా నీకు ఎంత కావాలో తీసుకొని సమ్మెలాపు చేయించు. కష్టపడి పని చేసే వాళ్ళు నీకు దరిద్రులాగా కనిపిస్తారు. చూడు భగవాన్, ఈ ప్రపంచంలో మనిషిని కొనే డబ్బు ఉండొచ్చు కానీ మనసుని కొనే డబ్బు లేదు. తప్పు మాట్లాడుతున్నావు. ఈ
కార్మికుడి కష్టం నెల కష్టం రా ధర్మతేజ. ఎక్కడుందిరా నీ నీతి నిజాయితీ? కార్మికుడి కష్టంలోనా లేక కరెన్సీ నోట్లలోనా? లక్షలాది మంది కార్మికుల కన్నీళ్ళు స్నానం చేస్తూ వాళ్ళ పేదల అరుపులతో సంగీతం వినే ఆనందించే నీతి లేని విధవులు. మిమ్మల్ని మంచి వాళ్ళని నమ్మి ఈ వెనక నడిచాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను. చూడు చంద్రం, తుఫాను తీరం దాటేటప్పుడు సముద్రంలో వేట ఎంత భయంకరంగా ఉంటుందో రంగంలోకి దిగాక ఆట అంతే భయంకరంగా ఉంటుంది. చచ్చిపోతావు. మేము రాక్షసులు, రక్తం తాగే రాక్షసులు. నీతి నిజాయితీ అని వెర్రి ప్రగల్భాలు పలకరక. ఈ అధికార దాహంతో నన్ను ఏమి చేయలేవు. నీ అధికారం దాహం తీర్చుకోవడానికి రంగురంగుల కరెన్సీతో గోడాజాని వెదజల్లుతూ నిజాయితీని అవినీతి గురించి లెక్కపరిచి ప్రేమతో ఈ భగవాన్ అంటే ప్రేమతో తడిగుడ్డతో గొంతు కోసేరకు ప్రేమతో విషము తాగించి మరణానికి పాల్పడేటట్టు చేయటం ఈ భగవాన్ స్టైల్. ఎప్పటికైనా మా మాట విని నాతో చేతులు కలుపు, ప్రాణాలతో మిగులుతావు. లేదంటే నీకు మేము విధించే శిక్ష మరణం. చావునైనా చస్తాను కానీ మీతో చేతులు కలపను. అయితే నీకు చావే శరణ్యం. ఈ భగవాన్ కాళ్ళ కింద నలిగి చూస్తుందిరా. భగవాన్, శత్రుశేషం ఉండకూడదు. ఎవరైనా ఎదురు తిరిగితే ఒక్కొక్కడిని నరికితే ఏ ముక్క ఎక్కడుందో ఏరుకోవడానికి ఒక్కొక్క కార్మికుడికి వారం రోజులు పట్టాలి. భయంకరంగా నరకాలి. హోమం. ఒక్కొక్క కార్మికుడి రక్తపు పట్టుతో మన ఈ స్థావరానికి పునాదులు వేస్తాను. వాళ్ళ రక్తంతో ఈ స్థావరాన్ని కల్లాపు చల్ల ధర్మతేజ. ఓకే భగవాన్. ఓ మామ, నువ్వెప్పుడు వచ్చావు? అయిన వారిని చేరవేసి మా అమ్మాయి నుంచి పెళ్లి చేసి ఈ పార్టీ మొత్తం నీకు అప్పచెప్పాలని నేను ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు నాకు తెలియకుండా నా వెనకే గోతులు తీస్తావరా? నేను నిజస్వాన్ని బయలుపట్టి నిన్ను పోలీసులు పట్టిస్తానరా? నా నిజ స్వరూపం తెలిసిన వాడెవ్వడు బ్రతికి బట్ట కొట్టకూడదు. నేను కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటున్నా తరుణంలో నీలాంటి ముసలి నక్కలు మామలు ఎంతమంది అడ్డొచ్చినా నీ ఫ్యాక్టరీలో కార్మికులు ఒక్కొక్కడిని ఎదురు తిరిగిన వాడిని అందరినీ నరికి పారేస్తాను.
చూసారా చూసారా ఈ భగవాన్ పవర్? కన్న తల్లి అయినా చెల్లి అయినా చివరికి మామ అయినా ఎవడైనా సరే తన కంటి చూపుకి భస్మం 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 అవ్వాల్సిందే. ఇక చూస్తారా ఈ భగవాన్ ఆగడాలని? ఇక చూడండి, కొంచెం కథలకు వెళదాం.